భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలు ప్రస్తుతం సమస్యల వలయంలో ఉన్నాయి. మనిషి చివరి ప్రయాణం గౌరవప్రదంగా సాగాల్సిన చోట కనీస సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. గత కొన్నేళ్లుగా పాలకులు అశ్రద్ధ చేయడంతో హిందూ శ్మశాన వాటికలో సమస్యలు తిష్టివేశాయి. కొత్తగూడెం శ్మశాన వాటికలో ఉన్న ఇబ్బందులపైన రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. చివరి మజిలీకి ఎలాంటి చింత లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. కానీ భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో మాత్రం హిందూ శ్మశాన వాటికకు వచ్చిన వారు అడుగుపెట్టినప్పటి నుంచి సౌకర్యాలు లేమితోటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ శ్మశాన వాటికపై అధికారులు కానీ నాయకులు కానీ ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో రోజు రోజుకు మరింత అధ్వాన స్థితికి హిందూ శ్మశాన వాటిక చేరుకుంటుందని కొత్తగూడెం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలలేమితో అయితే ఇక్కడికి వస్తున్నటువంటి వారందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా తెలుస్తుంది. అయితే అసలు ఈ యొక్క శ్మశాన వాటిక ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే చివరి కార్యక్రమాలు చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాటిని పాలకులు కానీ లేకపోతే నాయకులు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదో ఇప్పుడు చూద్దాం. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని శ్మశాన వాటిక పరిస్థితి మరీ దయనీయంగా ఉందంటున్నారు. అంతిమ సంస్కారాలు సైతం ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వైకుంఠ ధామాల నిర్మాణాలు కావడం అక్కడి ప్రజలకు అంతిమ సంస్కారాల విషయంలో సమస్యలు ఎదురవడం లేదంటున్నారు. అయితే మున్సిపాలిటీలో మాత్రం జనాభాకు అనుగుణంగా శ్మశాన వాటికల్లో కనీస స్థాయి సౌకర్యాలు కల్పించలేకపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్మశాన వాటికల ఆవరణ అంతా కూడా పిచ్చి మొక్కలు కంప చెట్లతోటి నిండిపోయింది. దాన సంస్కారాల కోసం వెళ్లేవారు ముళ్ళ పొదల మధ్య నడవాల్సిన పరిస్థితి నెలకొంది. అంత్యక్రియల అనంతరం స్నానాలు చేయడానికి లేదా ఇతర అవసరాలకు కనీసం కుళాయిలు, నీటి ట్యాంకులు అందుబాటులో లేవు. చాలా కాలంగా ఉన్న మోటార్లు మరమ్మతులకు గురై అలంకారప్రాయంగా మారిపోయాయి. రాత్రి సమయంలో లేదా తెల్లవారుజామున దహన సంస్కారాలు నిర్వహించాలంటే భయంకరమైన చీకటి ఉంటుంది. పన్నుల రూపంలో వేల రూపాయలు వసూలు చేస్తున్న మున్సిపాలిటీ వైకుంఠ ధామాల అభివృద్ధిని మాత్రం గాలికి వదిలేస్తుంది. వర్షాకాలంలో అయితే ఇక్కడ పరిస్థితి నరకప్రాయంగా ఉంటుంది. కనీసం దహన వాటికల దగ్గర షెడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉందని స్థానికులు వాపోతున్నారు. వర్షం వచ్చినా ఎండ కాసినా కూడా బంధుమిత్రులు తలదాచుకోవడానికి సరైన షెడ్లు లేదా విశ్రాంతి గదులు లేవు. ఉన్నవి కూడా శిథిలావస్థకు చేరి పెచ్చులోడి పడిపోతున్నాయి. చాలా శ్మశానాలకు ప్రహరీ గోడలు లేవు. దీనివల్ల పందులు, కోతులు, కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. శ్మశాన వాటికలో మద్యం మందుబాబులకు అడ్డగా మారిపోతుంది. ప్రభుత్వం కేటాయించే ప్రత్యేక నిధులతోటి శ్మశాన వాటికలను ఆధునీకరించాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు పిచ్చి మొక్కలను తొలగించి నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా రక్షణ గోడలు నిర్మించి వెలుతురు ఉండేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. పోయాక కాల్చడానికి తీసుకురావడం కావచ్చు, లేకపోతే వారి తదనంతర కార్యక్రమాలకు ఇటు హిందూ శ్మశాన వాటికకు తీసుకొస్తుండటం, కానీ ఏదైతే చీకటి పడితే మాత్రం ఇక్కడ కాలరాత్రి అన్నట్టే కూడా ఉంటుంది. ఏ ఒక్క లైటు ఉండకుండా ఇక్కడికి వస్తున్నటువంటి వారి బంధువులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే సొంతంగా వారు లైట్లను తీసుకొని మరి ఇక్కడికి వస్తూ వారి యొక్క దహన సంస్కార కార్యక్రమాలను పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి కూడా నెలకొని ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని అతి పురాతనమైనటువంటి హిందూ శ్మశాన వాటికలుగా ఉన్నటువంటి గోధుమబాబు బ్రిడ్జి దగ్గరది మరియు ఇండియన్ గ్యాస్ గోడౌన్ దగ్గర ఉన్నటువంటి 2 శ్మశాన వాటికలు ఇలా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. దాన్ని మెయింటైన్ చేయడం కార్పొరేషన్ పరిధిలో ఉన్నప్పటికీ దాన్ని మెయింటైన్ చేయడంలో వైఫల్యం వలన అధికారులు మరియు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వలన శ్మశాన వాటికలకి జనం పోవడానికే భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి చికెన్ మరియు చేపల వేస్టేజ్తో దుర్గంధాన్ని మొత్తం అక్కడే వేయడం ద్వారా శవాలని దహనం చేయడానికి, దహన సంస్కారాలకి ప్రశాంతంగా పోవాలనుకునే వారు కూడా ఆ దుర్గంధానికి అక్కడ ఉండలేని పరిస్థితి. రాత్రిపూట కనీసం వీధి దీపాలు లేకపోవడం వల్ల ఎవరైనా పొరపాటున సాయంత్రం పూట దహన సంస్కారాలు లేకపోతే ఇతర క్రతువులు చేయాలనుకున్న వారు చీకటి ఉండడం వల్ల శ్మశాన వాటికలకు పోవడానికే భయపడుతున్నటువంటి పరిస్థితి. శ్మశాన వాటికల్లోకి జనం పోవడానికే భయపడతా ఉన్నారు. చచ్చిపోయిన తర్వాత ప్రశాంతత దొరికేది శ్మశానంలో అనేటువంటి నానుడు ఉండేది. కానీ మరణించిన తర్వాత కూడా ఈ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి శ్మశానంలో మరణించిన మృతదేహాలకు కూడా ఆత్మశాంతి కలగట్లేదు. కారణం
ఇక్కడటువంటి పాలకులు మరియు అధికారుల నిర్లక్ష్యం వలన శ్మశానాలని పట్టించుకోకపోవడం వలన మరణించినటువంటి వారికి కూడా ఆత్మశాంతి జరగకుండా ఉంది. మరణించినటువంటి వారి బంధువులు కానీ మిత్రులు కానీ శ్మశాన వాటిక వద్దకు వచ్చి వారు కనీసం కొద్దిసేపు ప్రశాంతంగా ఆ కార్యక్రమాలు చేద్దామనుకున్నా కూడా ఆ ప్రాంతంలో ఉండలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు 24 గంటలు ముఖ్యంగా రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలిగే విధంగా చూడాలి, నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా పరిశుభ్రంగా ఉంచాలి. అందుకోసం 2 శ్మశాన వాటికల్లో కూడా కొద్దిగా సెక్యూరిటీ వాళ్ళని కూడా ఏర్పాటు చేసినట్లయితే రాత్రి సమయంలో అక్కడ ఆకతాయిలు వచ్చి కూడా పేకాట, గుడంబ, గంజాయి, మద్యం సేవించి ఆకతాయిలకు ఆ 2 శ్మశాన వాటికలు కూడా రాత్రి సమయంలో అసాంఘిక కార్యకలాపాలు అడ్డాలుగా మారుతూ ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో కనీస వసతులు లేవు. ఈ విషయాన్ని కార్పొరేషన్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ గుర్తించారా? కనీసం కర్మకాండలు చేద్దామంటే అక్కడ కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చోనే పరిస్థితి, చాలా దుర్గంధమైన పరిస్థితి. చెత్త చెదారం అంతా వేసి అక్కడ కనీసము స్వర్గధామం అంటే అసలు స్వర్గానికి పోయినట్టు లేదది, నరక కుంభంలాగా ఉంది. అదేవిధంగా ఇక్కడ రామవరం బ్రిడ్జి దగ్గర కూడా మొత్తం సంతలో ఉన్న చెత్త మొత్తం అక్కడ డంప్ చేసి చాలా దుర్మార్గమైన దుర్వాసనతో వెళ్తున్న పరిస్థితి ఉంది. దయచేసి ఈ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క 2 శ్మశాన వాటికలను పూర్తిగా సంస్కరించవలసిందిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. చనిపోయాక కార్యక్రమాల అనంతరం పిట్టకు ముట్టడం అనేది హిందూ సాంప్రదాయాల ప్రకారం చాలా ముఖ్యమైన ఘట్టంగా కూడా మనం చూడొచ్చు. అయితే దీనిపై అనేక సినిమాలు వచ్చాయి. బలగం సినిమాలో చూపెట్టినటువంటి అంటే ఏదైతే కాకి ముట్టకపోతే వారి ఆత్మ శాంతించదంటూ కూడా అంటే మనకి ఉన్నటువంటి దాని పరిస్థితులలో ఇటు కొత్తగూడెంలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికలో పిట్ట ముట్టడం అంటే గగనంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నేపథ్యంలో నాయకుల యొక్క అశ్రద్ధ కావచ్చు, పాలకుల యొక్క అంటే పట్టించుకొనితనం కావచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఈ యొక్క హిందూ శ్మశాన వాటికలో సుమారు 100 నుంచి 200 కోతులు ఉండడం, అదే విధంగా కుక్కలు కూడా ఏదైతే ఇప్పుడు పిట్టకు పెట్టడానికి వారు వచ్చి పెట్టిన అనంతరం ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ లో చూసుకోవచ్చు, ఈ విజువల్స్ లో చూసుకున్న దాని ప్రకారం ఇవన్నీ కూడా పిట్ట దిమ్మలుగా ఉంటాయి. అయితే ఈ పిట్టలకు పెట్టిన అనంతరం ఇక్కడికి వచ్చినటువంటి వారు ఏదైతే వారి బంధువులు కావచ్చు, వారి కుటుంబీకులు పెట్టి కొంచెం దూరం వెళ్ళిన అనంతరం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కోతులు కావచ్చు, కుక్కలు కావచ్చు వాటిని ముట్టుకోవడం, ఇక్కడికి వచ్చినంత వారందరూ కూడా నిరాశతోటి వెనుదిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనిపై ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ వారైతే వారి బాధను వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. నా పేరు జయంత్ కుమార్ అండి. నేను కొత్తగూడెం కార్పొరేషన్ వాస్తవ్యండి. గత కొంతకాలంగా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన దగ్గర నుంచి హిందూ శ్మశాన వాటికల పరిస్థితి అజమ్య గోచరంగా అధ్వానంగా ఉంది. కనీసమైన మౌలిక సదుపాయాలు కూడా ఏర్పరచలేని దుస్థితిలో కార్పొరేషన్ వెళ్ళిపోయింది. కనీసము ఎవరైనా చనిపోతే వారి దహన సంస్కార కార్యక్రమాలకి వెళ్తే ఆ ప్రజలకి అలాగే వాళ్ళ బంధువులకి కనీసం నీటి కూడా వినియోగించుకోలేని దుస్థితిలో కార్పొరేషన్ వెళ్ళిపోయింది. వీధి దీపాలు అలాగే లేవు, ఎక్కడ చూసినా దుర్గంధము. రాత్రి వేళల్లో ఏమైనా కార్యక్రమాలు చేసుకుందామంటే లైట్లు, వీధి దీపాలు లేక ప్రజలు చాలా అవస్థ పడుతూ ఉన్నారు. చనిపోయిన వారికి ఇచ్చే అంతిమ సంస్కారం గౌరవప్రదంగా ఉండాలి. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు స్పందించి కొత్తగూడెం శ్మశాన వాటికల రూపురేఖలు మార్చాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొత్తగూడెంలో ఉన్న హిందూ శ్మశాన వాటికైతే సౌకర్యాల లేమితోటైతే అంటే కొట్టుమిట్టాడుతున్నట్టుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నా కూడా ఎవరైతే మున్సిపల్ అధికారులు కావచ్చు, లేకపోతే ప్రస్తుత పాలకులు కావచ్చు, గత పాలకులు కూడా ఎవరు కూడా దీనిపై దృష్టి సారించకపోవడంతో అనేక అంటే చివరికి ఏదైతే మనిషి మృతి చెందిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చేందుకు వస్తున్నటువంటి బంధువులు కావచ్చు, లేకపోతే వీరందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి కూడా నీటి సౌకర్యం ఒకటి మాత్రమే ఇక్కడ ఉంటుంది. కానీ తర్వాత ఏదైతే కొంచెం చీకటి పడిన తర్వాత కార్యక్రమాలకు ఎవరైనా తీసుకొస్తే మాత్రం మొత్తం చిమ్మని చీకట్లో మాత్రం వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై ఇప్పటికైనా కూడా పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు దృష్టి సారించి దీనిపై ఏదో ఒక చర్యలు తీసుకుంటే మాత్రం అందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్.